తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఉదయకాల సమయమున కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘాలకు, ఏకీభవిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, పూజనీయుడ నా తండ్రి, పునరుద్ధరణ మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వందనాలు తండ్రి. ఆశ్చర్యకరుడగు తండ్రి, పరమందు నా దేవ, నిత్యుడుగు తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నా తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాను. శరణం తండ్రి. రాత్రంతయు మా పడకల చుట్టూరా కంచి వేసి కాపాడి అయ్యా ప్రభా, మీరు చేసిన మేలు ఉపకారాలను బట్టి స్తుతిస్తూ ఈ ఉదయకాల సమయం తిరిగి లేపిన విధానికే మీకు వందనాలు తండ్రి. ప్రభా, మా బలహీన స్థితి మీరు ఎరిగిన దేవుడు, దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి. ఈ శరీర బలహీనతల ద్వారా తండ్రి అనేకసార్లు మేము బలహీనపడుతున్నాం. కానీ యెహోవా నా బలం ముందు వారు ధన్యులు నీ వాక్యం ప్రకారం అన్నదిన మేము బలం కలిగి ఉన్నామంటే కేవలం నీ కృపే తండ్రి. అందుని బట్టి మీ కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వందనాలు తండ్రి. సర్వశక్తిమంతుడు నా దేవ, ఉన్నవాడు అనువాడు అయిన తండ్రి, అయ్యా నీ పిల్లల పక్షుని మీరు ఉండే దేవా, నీతి న్యాయం మీ సింహాసనకు ఆధారమైన దేవా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీతిని ప్రేమించే దేవుడు ప్రభా, యథార్థత మీరు ఇష్టపడే దేవుడు ప్రభా, ఇదిగో తండ్రి మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం ముందు నా తండ్రి, నా దేవా, నీ పిల్లలైన వారందరి కొరకు మొరపెడుతున్నాను తండ్రి. వందనాలు చెల్లిస్తున్నాను. నశించిందని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చును అని వాక్యం సెలవిచ్చిన ప్రకారం నా తండ్రి, నశించిపోతున్న మమ్మల్ని అందరూ రక్షించుటకు వచ్చినారు. వచ్చి ప్రభా మా కోసం అయా నీ ప్రేమను ఎంత ప్రేమించాలనేది ప్రభా కల్వరిగిరిలో సిలువపై మీ ప్రేమను వ్యక్తపరిచినందుకు స్తోత్రాలు. మీ త్యాగాన్ని బట్టి స్తుతిస్తూ తండ్రి, మరి మిమ్మల్ని ప్రేమించే వారంగా, నీ వాక్యానుసారంగా, నీ ఆజ్ఞ ప్రకారం మేము బ్రతుకు వారంగా, మీకు విధేయులు బ్రతుకు వారంగా మమ్మల్ని అందరినీ నడిపించమని పాసలు వేడుకొంచు తండ్రి. నా దేశాన్ని బట్టి స్తోత్రాలనైనా, నా దేశానికి క్షేమం దయచేయి తండ్రి. నా దేశంలో నశిస్తున్న ఆత్మను మీరు దర్శించు నా దేవా. మిమ్మల్ని ఎరుగని నా ప్రజలు మీరు దర్శించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు నాయన. మీరు దర్శించితే దేవుడు ప్రభా, అదేవిధంగా నాయకులని, అధికారులను బట్టి స్తోత్రాలైనా, వారికి ఈ దినాన్ని బట్టి స్తోత్రాలు, క్షేమం దయచేయండి తండ్రి. నిశ్చిత్తమైన మంచి మనసును ప్రభా, పేదల పట్ల కనికరం చూపించే అధికారులుగా, నాయకులుగా మీరు మార్చమని నీ పాసలు వేడుకొంచున్నాను తండ్రి. నీ చిత్తంలో వారి హృదయాలను దర్శించండి, వాళ్ళకి రక్షణ దయచేయండి, మారు మనసు అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. సేవకులను బట్టి స్తోత్రాలనైనా, ఎంతోమంది మినిస్ట్రీస్ నడిపిస్తున్నారు తండ్రి. సేవకుల కుటుంబాలు దీవించమని వేడుకొంచున్నాను నాన్న. అయ్యా ప్రభా, అనుదినం ప్రభా వాళ్ళు ఎంతగానో ప్రయాణాలు చేస్తున్నారు ప్రభా, బలహీనపడిపోతుంది చాలామంది సేవకులు ప్రభా, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు. ప్రతి ఒక్క సేవకులు మీరు స్వస్థపరచు తండ్రి. వాళ్ళ కుటుంబాలు దీవించిన దేవా, నా దేవా, వాళ్ళ కుటుంబాలు దీవించిన తండ్రి. వాళ్ళకి కావాల్సిన ప్రత్యేక అవసరం అందించండి. వాళ్ళ పిల్లల భవిష్యత్తును కట్టండి తండ్రి. ఎక్కడ బలహీనపడకుండా బలపరచండి. నీ సేవలో సంపూర్ణంగా క్రీస్తులాగానే సేవ చేయడానికి ప్రతి సేవకుని, స్వార్థికులను దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. మొదటి శతాబ్దపు క్రైస్తవుల్లాగా ప్రతి విశ్వాసిని మీరు దీవించండి. ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తున్నాను అయ్యా ప్రభా. వాళ్ళు రొట్టె వేచుట యందు అయ్యా ప్రభా ప్రార్థన చేయటం ఎక్కడ ప్రభా తగ్గలేదు ప్రభా, ఎక్కడ ప్రభా బలహీనపడలేదు ప్రభా, ఎక్కడ ప్రభా ఆపివేయపడలేదు. ఎంత చక్కగా ప్రభు ఉన్నారు. మరి నాటి దినం క్రైస్తవులని మేము విశ్వాసాలు బ్రతుకుతున్న ప్రతి ఒక్కరము తండ్రి అలాగ ఉన్నట్లు ప్రార్థించేట ఎందుకని, రొట్టె విడిచుట ఎందుకని అయ్యా ప్రభా, మేము కూడా ప్రభా మానక నిత్యము విసుక్కోకుండా అయ్యా నీ ప్రతి దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడని అయ్యా మీతో సహవాసం చేయవారు ప్రతి ఒక్క విశ్వాసాన్ని బలపరచమని క్రీస్తునామమున అడుగుతున్నాను తండ్రి. వందనాలు నాన్న. మీరు సహాయం చేయి దేవుడైన స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి, ఎంతోమంది ప్రభా, అనేక మంది యవనస్తుల ప్రభా నశించిపోతున్నారు. మానక అడుగుతున్నాను నాయన. ఈరోజు సమాజంలో సహోదరు మనల్ని అయ్యా మీరు సమస్త మెరిగిన దేవుడు, మీరు పేరు పెట్టి పిలిచే దేవుడు ప్రభా. సో తండ్రి, భూమి ఆకాశంలో ప్రభా సూర్యచంద్ర నక్షత్రములు సృష్టించిన దేవుడు మీరు, నక్షత్రం పేరు పెట్టిన దేవుడు మీరు ప్రభా.
సమస్తం తెలుసు. ఈరోజు ఎంతోమంది సమాజంలో యవనస్తులు ఉన్నారు ప్రభా, మీరు ఎరిగిన దేవుడు, వాళ్ళు చూస్తున్న దేవా. అయ్యా నేను నమ్మి కృతజ్ఞతలు చెల్లిస్తే వేడుకొంచున్నాను నా తండ్రి. మీరు నూతన ఆత్మలు నడిపించండి. యవనస్తుల హృదయాలు మీరు తండ్రి, వాళ్ళ హృదయాల చుట్టూ మీకు కంచి వేయండి. వాళ్ళ బ్రతుకుల భవిష్యత్తులు మీరు కాపాడండి. భవిష్యత్ కాలాల్లో వాళ్ళు మిమ్మల్ని గణపరిచి యవనస్తులుగా మీరు మార్చుకొని సేవలో వాడుకోమని నీ పాసలు వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. మీరు నమ్మదగిన వాడు, సహాయం చేస్తున్న దేవ స్తోత్రాలనైనా. కుటుంబాలను బట్టి స్తోత్రాలు. విశ్వాసుల కుటుంబాలు దీవించని. ఇంకనూ ప్రభు మిమ్మల్ని ఎరగని నా ఇరుగు పొరుగు కుటుంబాలని, స్నేహితులు, బంధుమిత్రులు, రక్త సంబంధుల కుటుంబాలను బట్టి ఉదయకాల జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. యేసు క్రీస్తు నామంలో మాత్రమే రక్షణ ఉంది తండ్రి. వాళ్ళ హృదయాలు మార్చండి. కఠినమైన బండరాతి వాళ్ళ హృదయాల్ని మాంసముద్దగా మీరు మార్చండి నా తండ్రి. రక్షణ వైపు నడిపించండి. వారి కుటుంబాల్లో శాంతిని, సమాధానం దయచేయండి. కలహములు దూరం చేయండి. క్రైస్తవ కుటుంబాలు కూడా నేడు ప్రభా సరైన రీతిగా ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానం దయచేయండి. అయా నీ బిడ్డలైన వారిని మిమ్మల్ని ధరించుకుని ఉన్నాం కనుక నిన్ను పోలి బ్రతుకున్నట్లు ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డ, సమాజం, ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లు కృప చూపించి మీరు మాత్రం మహిమ పొందుకొని వేడుకొంచునైనా. అదేవిధంగా తన చంటి పిల్లలు బట్టి స్తోత్రాలనైనా. చంటి పిల్లలకు మంచి ఆరోగ్యం దయచేయి తండ్రి. వాళ్ళ తండ్రి ఆటపాటలో తోడునండి. ఎండ దెబ్బ నుంచి మీరు ఈ చంటి బిడ్డలు కాపాడమని వేడుకొంచున్నాను దేవా. స్తోత్రాలనైనా. వృద్ధుల్ని బట్టి స్తోత్రాలనైనా. విధవరాల కుటుంబాలను బట్టి స్తోత్రాలనైనా. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. మీరు స్వస్థపరచునైనా. స్వస్థత మీ వద్ద మాత్రమే కలుగుతుంది ప్రభా. స్వస్థపరచమని అయ్యా మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. కష్టపడుతున్న రైతుల్ని, కార్మికుల్ని, ఉద్యోగస్తుల్ని బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల వారి ప్రయాణంలో తోడున్నానా. వాళ్ళు చేస్తున్న పనిలో తోడుని వాళ్ళ అధికారులు దీవించండి. వాళ్ళ కష్టార్జితాన్ని దీవించండి ప్రభా. మీకే స్తోత్రాలు. కుటుంబాలు ఆశ్రయించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు నాన్న. అదేవిధంగా నా తండ్రి మరి నా దేవ వికలాంగులు బట్టి స్తుతిస్తూ వారి పట్ల మీరు ఎంతగానో కటాక్షం చూపిస్తున్నారు. మీరు దీవించు తండ్రి. నిజంగా అనాథలైన పిల్లల పట్ల మీరు ఎంతగానో కృప చూపిస్తుంది. వాళ్ళ తండ్రి అయిన దేవ, తల్లైన దేవ, మీరే దిక్కే నడిపిస్తున్నారు తండ్రి. స్తోత్రాలైనా. మీ వద్దకు వచ్చిన మీరు ఏమాత్రం త్రోసివేసే దేవుడు కాదు. అందుని బట్టి స్తుతిస్తూ ప్రత్యేకంగా నా తండ్రి కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి స్తోత్రాలనైనా. అయ్యా పేరు పైన నేను స్తుతిస్తున్నాను ప్రభా. అయ్యా దైవజనుల్ని ఏకీభిస్తున్న నా సహోదరు మనల్ని, అలాగే తన సహాయం అందిస్తున్న సహకారులైన నీ బిడ్డలైన వారందరినీ బట్టి స్తుతిస్తున్నాను. వారి క్షేమం దయచేయండి, ఆరోగ్యమని, వారి కుటుంబాలను మీరు దీవించమని వేడుకొని తండ్రి. ఇదిగో నా దేవ ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తున్నాను. అయ్యా అర్ణమ్మ గారి జీవితంలో మీరు చేసిన మేలుని బట్టి అయ్యా మా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంకా సంపూర్తిగా రికవర్ అవ్వడానికి మీరు దీవించండి. ఇంకా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన శాంతి కానీ, శ్రీ చైతన్య వాళ్ళ కుమారుని బట్టి స్తుతిస్తున్నాను. అక్కడ దీవించండి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి అయినా. వారి కుటుంబాన్ని కట్టండి. తన కుమారుడి భవిష్యత్తుని మీరు కట్టండి. ప్రతి చీకటి నుంచి విడుదలిచ్చి తన పట్ల నీ చిత్తం ఏమైతే సంపూర్ణంగా నెరవేర్చి మీరు మహిమ పొందుకొని ఆయన స్తోత్రాలు. భయపడకమో నీ దేవుడైనని చెప్పారు. మీరు మాకు దేవుడైనారు ప్రభా. నీ దక్షిణ హస్తంతో, నీతి అని దక్షిణ హస్తంతో ఆదుకునే దేవా. హృదయాలను మార్చగల దేవ, కుటుంబాలు కట్టు దేవా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి మెర్సీ గారిని, లక్ష్మి గారిని, కామిరెడ్డి గారిని ప్రభా, దిలీప్ బ్రదర్ని, సుధా సిస్టర్ని, సాత్విక సిస్టర్ని ప్రభా బట్టి స్తుతిస్తున్నాను. యవనస్తులు సాత్వికాన్ని, సుధాని, దిలీప్ని మీరు దీవించండి. ఆ యవనకాలు నీ కోసం ఉన్నతంగా బ్రతుకున్నట్లు వెంకట గారు కుమారుని కూడా మీరు దీవించండి. సంపూర్ణమైన రికవరీ అనుగ్రహించి ఆరోగ్యప్రకంగా అయ్యా ప్రభు శక్తి కలిగి నీ పనిలో వాడుకోమని వేడుకొంటున్నాను. అలాగే శేఖర్ గారి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభా. అయ్యమ్మాయి పరిస్థితి నుంచి విడుదల దయచేయండి. సత్యవతి సిస్టర్ని ప్రభా, తిరుపాల గారిని, ఎంతోమంది ఈఎంఐ ఆర్థిక పరిస్థితులు నలిగిపోతున్న సహోదరుల్ని మీరు దర్శించు తండ్రి. వారి కుటుంబాలు కట్టండి. వాళ్ళ కష్టార్జితాన్ని దీవించినైనా ఆ అప్పుల నుంచి విడుదల దయచేయండి. అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదల దయచేయండి తండ్రి ప్రభా. కుటుంబంలో గలిబిలుతున్న సమస్య నుంచి విడుదల దయచేసి శాంతి, సమాధానంతో ప్రతి కుటుంబాన్ని దీవించమని వేడుకొంచున్నాను. స్తోత్రాలు నాన్న. అదేవిధంగా నా తండ్రి ప్రభా, ఇంకా నువ్వు ఈ ప్రార్థనలు నడిపిస్తుంది దైవజన మోషే గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి నాన్న. వారి కుటుంబాలు దీవించండి. వాళ్ళ సంతానాన్ని వృద్ధి చేయండి. ఆశ్రయించి వృద్ధి చేయి తండ్రి. చేస్తున్న సేవలు వృద్ధి చేయండి. సంఘానికి క్షేమం దయచేయండి. ఈ పరిచర్య నీ నామానికి మహిమకరంగా జరిగినట్లు దీవించమని వేడుకుంటున్నాను దేవా. స్తోత్రాలు. నా ఆత్మీయతల విజయమ్మ గారిని బట్టి కూడా వందనాలు. కేవలం నీ కృపను బట్టి ప్రభా మేము బంధం కలిగి ఉన్న తల్లిని మరింతగా దీవించని సేవలో ఉదయం
ఉదయం మధ్యాహ్నం రాత్రికాల ప్రార్థన నడిపిస్తుండగా అందులో ఏకీపిస్తున్న సహోదరి మళ్ళీ పెద్దల్ని ప్రతి ఒక్క ఆత్మీయతలను కూడా మీరు దీవించండి. ఇంకా సేవను వర్ధిలింప చేయండి. నీ కృప చేత తల్లికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వారి కుటుంబ సభ్యులు దీవించి మీరు మహిమ పొందుకోమని వేడుకొనుచున్నాను దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నా తండ్రి ప్రభా, నన్ను నీ పాదాలకు సమర్పిస్తున్నాను. అదేవిధంగా యెరూషలేము క్షేమం కొరకు కూడా మొరపెడుతున్నాను. క్షేమం రక్షణ దయచేయమని వేడుకొంచు. ఈ దినమంతా మీ కృప చూపించమని వేడుకొంచున్నాను. ఇదిగో తండ్రి, మరి నా దేవా, మరి యేసేపు గారిని బట్టి కూడా స్తుతిస్తున్నాను. అలాగే పాస్టర్ ఆశీర్వాదం గారిని బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను. తండ్రి ప్రభా, అయ్యగారు యొక్క పరిస్థితి మీకు తెలుసు, వారి కుమార్తెల భవిష్యత్తు మీకు తెలుసు. నీ పాసలు పెడుతున్నాను ప్రభా. ఆ పాస్టర్ గారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. తన మూడవ కుమార్తెను దీవించండి. తన చదువు విషయంలో మీ కృప చూపించండి. తనకు కావాల్సిన ఆర్థిక విషయాలు సంధిస్తున్న ప్రతి ఒక్క వారిని మీరు దీవించండి. మీరు ఆశ్రయించి మహిమ పొందుకున్నాను. చివరిగా నన్ను కుటుంబాన్ని బట్టి స్తుతిస్తున్నాను. నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి స్తుతిస్తున్నాను. నాకు ఇచ్చిన భర్తను బట్టి, సంతానాన్ని బట్టి, కుటుంబ సభ్యులను బట్టి స్తుతిస్తూ తండ్రి ఇదేనా నీ పాసలను సమర్పిస్తుంది. నీ చిత్తమే నా కుటుంబాన్ని నెరవేర్చండి ప్రభా. ప్రతి చీకటిని తొలగించండి ప్రభా. బలహీన నా జీవితాన్ని బలపరచండి. బలహీనంగా నా ఆరోగ్య పరిస్థితి మెరుగు చేయండి ప్రభా. నీ నామం మహిమకరకై వాడుకో తండ్రి. మీ చిత్తం మీరు మాకు అనుగ్రహించి పరిచయ జీవితాన్ని దీవించండి. మీరు మహిమ పొందుకోమని వేడుకొనుచు నేను మహిమపరుస్తూ, నేను కనపరుస్తూ అయ్యా ప్రభా, మరొకసారి మీ బిడ్డలైన అందరిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆత్మీయంగా బలపరుచునైనా అనేక మీ కృప చేత నీ పనిలో ఉన్నతంగా మేము వాడబడినట్లు ఆసక్తులుగా, ఆయా స్థిరులుగా, కదలిన వరకు బ్రతుకున్నట్లు కృప చూపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ క్రీస్తు నామంలో వందనాలు. ఆమేన్.